ఇక్కడ ఒక్క పాయింట్ స్టూడెంట్స్‌కి షేర్ చేయాలనుకుంటున్నాను. ఒకటి ఆలోచించండి. లే ఆఫ్స్ అనేది ఎక్కడ ఎక్కువగా జరుగుతున్నాయి? ఎక్కువగా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి జరుగుతాయి లే ఆఫ్స్. ఓకే. సో, లే ఆఫ్స్ అనేవి ఎక్కువగా హెచ్-1బీ క్యాండిడేట్స్‌కి గూడా జరుగుతాయి. సో, లే ఆఫ్స్ అనేవి ఎందుకు జరుగుతున్నాయి అనేది క్వెషన్ మార్క్ ఏస్తే అది అందరికీ తెలిసిన విషయమే కాస్ట్ కటింగ్. సో, కాస్ట్ కటింగ్ కోసం లే ఆఫ్స్ జరిగితే మళ్ళీ వాడిని రిప్లేస్‌మెంట్ చేయాలి కదా! సో, వాడిని రిప్లేస్‌మెంట్ చేయాలి అన్నప్పుడు ఒక ఫ్రెషర్‌నైతే హైర్ చేసుకోవాలి కదా! సో, ఒక బిజినెస్ యూనిట్స్‌నే లేపేయడం అనేది చాలా అరుదు. చాలా సో, ఇప్పుడు నేను కరెంట్ ఏ కంపెనీలో అయితే వర్క్ చేస్తున్నానో వి ఆర్ సో ఎక్సైటెడ్ టు హైర్ ఓపీటీ క్యాండిడేట్స్. సో, ఎందుకు అంటే ఓపీటీ క్యాండిడేట్స్‌ది ఈజీ ఆన్‌బోర్డింగ్ అవుతది. వి ఎక్స్‌పెక్ట్ క్యాండిడేట్స్ టు జాయిన్ వితిన్ 2 వీక్స్, 3 వీక్స్ అండ్ దే డూ థాట్ ఇఫ్ యూ హ్యావ్ దేర్ ఈఏడీ ఇన్ హ్యాండీ. బట్ హెచ్-1బీ ఏంటంటే they are into a lengthy process which takes 4 weeks, 5 weeks to get their H-1B approvals. ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటంటే స్టూడెంట్స్ ఆర్ ఆన్ సేఫర్ సైడ్. ఏంటంటే లే ఆఫ్ జరుగుతున్నాయి వేరే వాళ్ళకి. ఇట్స్ నాట్ ఫర్ స్టూడెంట్స్. అది స్టూడెంట్స్‌కి ఎలా ఎఫెక్ట్ అవుతది అనేది నాకు తెలీదు. జాబ్స్ అసలు లేవు అనేది కూడా నేను అనను. ఎందుకంటే వీ హ్యావ్ బీన్ హైరింగ్ లాట్స్ ఆఫ్ మెనీ క్యాండిడేట్స్ ఫ్రెషర్స్‌ని మేము హైర్ చేసుకుంటున్నాము. సో, లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ మేము ఇంటర్న్స్‌ని హైర్ చేశాము, ఫ్రెషర్స్‌ని హైర్ చేశాము. ఎందుకంటే లే ఆఫ్ జరుగుతున్నాయి. అది నిజం. లే ఆఫ్ జరుగుతున్నాయి. హెచ్-1బీ క్యాండిడేట్స్‌ని హెచ్-1బీ వాళ్ళని లే ఆఫ్ జరుగుతున్నాయి. కానీ వాళ్ళ రిప్లేస్‌మెంట్ అనేది ఫ్రెషర్స్‌నే కదా తీసుకునేది. ఇప్పుడున్న కరెంట్ యంగ్ టాలెంట్ ఏంటంటే సూపర్ టాలెంటెడ్ అనమాట. చాలా తెలివి ఉంది. సో, ఆ తెలివిని మిమ్మల్ని ఏంటంటే ఎంకరేజ్ చేసే వీడియోస్ చూడకండి. చూసి మీరు సెల్ఫ్ డీమోటివేట్ చేసుకోకండి. సో, ఇప్పుడు యంగ్ టాలెంట్‌కి ఎంత తెలివి ఉంది అంటే లాస్ట్ 3 months బ్యాక్ వి మెట్ విత్ ఫ్యూ యంగ్ టాలెంట్ అనమాట. సో, దే కేమ్ అప్ విత్ న్యూ క్రియేటివ్ ఐడియాస్. అంత తెలివి ఉంది వాళ్ళకి. సో, మీ తెలివిని ఒట్టిగా వేస్ట్ చేసుకోకండి. ఇన్వెస్ట్ ఇన్ సెర్చింగ్ యువర్ జాబ్. మనకి లింక్డ్ఇన్ ప్లాట్ఫామ్ ఉంది. సోషల్ మీడియా అగ్రెసివ్‌గా ఉంది. కనెక్ట్ అవ్వండి. డైరెక్ట్‌గా హెచ్ఆర్‌ని కనెక్ట్ అవ్వండి. పింగ్ చేయండి, మెసేజ్ చేయండి, ఈమెయిల్ చేయండి. యూ హ్యావ్ టు డూ మచ్ గ్రౌండ్ వర్క్ దాన్ ఇన్ ద పాస్ట్. ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే స్టూడెంట్స్ వీసా మీద వచ్చిన వాళ్ళకి ఎక్కువ ఖర్చు అవ్వదు. వాళ్ళకి ఏంటంటే వర్క్ చేయకపోయినా ట్యాక్స్ పే చేయని అవసరం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి అకామిడేషన్ చాలా తక్కువలో ఉంటుంది. యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది అనమాట. యూనివర్సిటీ క్యాండిడేట్స్కి సెపరేట్గా అకామిడేషన్ ఉంటుంది. వాళ్ళ యూనివర్సిటీ రిలేటెడ్ అకామిడేషన్ ఉంటుంది. వాళ్ళకి తక్కువ అయిపోతుంది అనమాట. I just want to share a quick information to everyone. So, everyone has rights to land in United States and everyone has to right work legally. సో, హే నువ్వు రావద్దు ఇక్కడికి, హే నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అని ఎవరికి రైట్స్ లేవు ఎక్సెప్ట్ యుఎస్ గవర్నమెంట్కి. సో, యుఎస్ గవర్నమెంటే ఎంకరేజ్ చేస్తుంది. హే ఓపీటీ త్రూ వచ్చి నువ్వు వర్క్ చేసుకో డోంట్ గో బ్యాక్ అని నేను చెప్తున్నాను. ఎందుకు అంటే ఇప్పుడు కరెంట్ ఎంఎన్సీ కంపెనీస్ ఓపీటీ క్యాండిడేట్స్ని ఎవరైతే హైర్ చేసుకుంటున్నారో వాళ్ళకి హెచ్-1బీ ప్రాసెస్ అప్లై చేస్తున్నారు. సో, దే ఆర్ నాట్ ఇన్ ఏ బ్యాడ్ పేజ్. దే ఆర్ ఆన్ గుడ్ పేజ్. ఇన్ ఫ్యాక్ట్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ హైరింగ్ ఫర్ ఓపీటీ క్యాండిడేట్స్. అది ట్రూ.